ఇది మన స్లాబు. అర్థమైంది. సరే. ఈ 12 రాడు 6 రింగు. బార్ వచ్చి అడ్డం వచ్చి 20 అడుగులను, బార్ వచ్చి 28 అడుగులు. తక్కువే. ఇవాళ పొద్దున 6ంటికి వచ్చాం. రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడతానే ఉంది. బార్ భీములు కట్టుబడి అయింది, కానీ ఇంకా అడ్డ భీములు కట్టింగ్ ఉంది, కట్టుబడి ఉంది. మనకి ఇవాళ స్పెషల్ ఏంటంటే ఒక రకం ఎట్లేండి అనమాట. ఈడ మా సజ్జు గారు, ఆయన పెద్ద మేస్త్రి, ఆయన చేయి మేస్త్రి, ఈడ ఇంకో చేయి మేస్త్రి, ఆడ చిన్న మేస్త్రి. దానికి వెళ్ళిపోతుందా రాజు? రాజు దానికి వెళ్ళిపోతుందా? మరి అందరూ వీడియో షూట్ చేసినట్టు 2 నిమిషాల వీడియో అది కనబడలేదండి. అయ్యా ఇన్స్టాగ్రామ్లో మనం లైవ్ పెట్టండి రా, ఎవడో రాలేదు. ఆవిడ చూస్తున్నా ఆల్రెడీ అక్కడ. ఎటువంటి ఆకెట్టుకెళ్ళరా? పదకొండు 24. Thank you.
ఒకసారి ఒకసారి. మొత్తానికి సాయంత్రం కల్లా అయితే స్లాబ్ అవ్వగొట్టాం. మీకు ఎప్పుడు చూపించేదే. ఇవాళ అయితే మళ్ళీ కొత్తగా 2 బెండింగ్ చేసాం. కొత్తగా అంటే ఎప్పుడు చేసేదే 2 బెండింగ్ అయితే చాలా రోజుల తర్వాత చేసాం. అంటే ఎక్కడికి వెళ్ళినా సింగిల్ బెండింగ్. ఇవాళ మాత్రం 2 బెండింగ్. ఈ మిడిల్ ల్యాండ్ ఒక రెక్క, ఇది రెండో స్టేర్ కోసం మిడిల్ ల్యాండ్ ఇలా లేపి పైకి ఉంచేసాం. కనబడుతుంది కదా. ఇట్లా మన స్లాబ్ అయితే ఇలా కట్టుకున్నాం. మొత్తానికి ఇది వచ్చేసి 22x27 స్లాబ్ సైజు. మనం 5గురం వచ్చి ఒకటేసాం స్లాబ్. ఇది అంటే మేస్త్రి కాంట్రాక్ట్లే. బాధేశం అయిపోయింది సాయంత్రం కల్లాను. మీకు మొన్న వీడియోలో ఒకటి చెప్పాను నేను. ఇది స్లాబ్ సైజు వచ్చి ఈ స్తంభం కానించి ఆ స్తంభం దాకా మధ్యలో ఎంత ఉందో కొలుచుకొని దాన్ని బట్టి వంతులు చేసుకోవాలి. వంతులు అంటే తెలుసు కదా, భాగాలో 10 అడుగులు దాటి ఉంటే 5 అడుగులు, 8 అడుగులు, 9 అడుగుల లోపు ఉంటే 4 వంతులు చేసుకోవాలి. 4 భాగాలు అలా చేసుకుంటే మీకు లెక్క ఈజీగా అయిపోతుంది. దాన్ని బట్టి బెండింగ్ చేసుకోవాలి. ఇది స్పానింగ్ 10 అడుగులు వచ్చింది. 10 అడుగులు అంటే 2 అడుగులు, 2 అడుగులు బెండింగ్, 2 అడుగులు బెండింగ్, చాప 5 అడుగులు. కనబడుతుంది కదా, చాప 5 అడుగులు బెండింగు. ఇది 2x నుంచి ఇది 2x బెండింగ్. 2x బెండింగ్ అన్నది మన ఇష్టం. అంటే ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉండి ఇంజనీరింగ్ ప్లానింగ్ ప్రకారం కట్టాలి. ఇది మన ఓన్ ప్లానింగ్ కాబట్టి భీముల దగ్గరే అటు ఒక 2 అడుగులు ఇటు ఒక 3 అడుగులు వేసుకొని ఒక చిన్న మ్యాట్ టైప్లో కట్టేసాం. అంటే ఇది పెద్ద బిల్డింగ్ ఏం కాదు, చిన్న బిల్డింగే కాబట్టి మనం ఈజీగా కట్టుకుంటానికి ఈజీ అయిపోయింది. ఈ స్తంభాల గురించి చెప్పాలంటే ఇవి తొలం రాడ్లు వచ్చి 4 స్తంభాలు, 4 రాడ్లు. ఇలా స్తంభం ఆర్నర్ రింగ్. ఇది ఆర్నర్ రింగ్ కింద కనబడుతుంది కదా, ఇది ఆర్నర్ రింగ్ వచ్చేసి ఇదే పలంగా అయితే ఇదే స్తంభాల షేప్లో అయితే మనం చూసుకోకుండా తక్కువలో తక్కువ 2 స్టేర్లు ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఇంకో సైజ్ చూపిస్తాను. దాని మీద అయితే మనం ఆలోచించుకుంటే 3 స్టేర్లు వేసుకోవచ్చు. ఇది మీకు ఎప్పుడు చెప్పేదే. ఇది 6 రాడ్లు స్తంభం, 9 ఆర్నర్ రింగ్ అనమాట. అంటే అడుగు 9 తయారవుతుంది స్తంభం వచ్చి. మనకి ఈ స్తంభాలు అయితే ఇదే 12 రాడ్లు, 6 రాడ్లు, ఇదే 9 ఆర్నర్ రింగు. అంటే లెంత్ పెరిగేదాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. దీన్ని బట్టి 6 రింగ్ చేసుకొని 9 ఆర్నర్ స్తంభం వేసుకుంటే 3 స్టేర్లు అయినా అసలు మనం ఆలోచించుకోకుండా వేసేసుకోవచ్చు. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 4 రాడ్ల స్తంభం వేసి మొన్న అయితే ఒక 3 స్టేర్లు స్లాబ్కి వెళ్ళాం. అంటే మన పని కాదు, బయట పని, వేరే వాళ్ళది అయితే మనం వెళ్ళాం. వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇదే 9 స్తంభం 3 స్టేర్లు పైకి దాకా తీసుకెళ్లారు. వాళ్ళు చేసిన దగ్గరికి అయితే బిల్డింగ్ షేక్ అయిపోతుందని చెప్పి కంప్లైంట్ చేశారు. చేస్తే చూస్తే ఒక స్తంభానికి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 14 అడుగులు 15 అడుగులు ఉంది. అలా ఉండడం వల్ల అయితే చాలా రిస్క్. పైగా వాళ్ళు 12 ఎంఎస్ కట్టేశారు. వాళ్ళు అంత రేంజ్ ఉంటే మ్యాక్సిమం 16 వేసుకోవాలి. 16 వేసుకుంటే బిల్డింగ్ అది ఉండదు. వీళ్ళు చేసిన మిస్టేక్ అయితే ఇది. మనం అయితే మెస్కి ఎలలు కూడా పెట్టాం, కనబడుతుంది కదా పైకి ఎలలు. ఈ పైకి ఎలలు ఉంటాయి. ఈ ఎలలు మనం పైన మెస్ కట్టుకుంటాం. అంటే కింద మెస్కు డూమ్ తింటాం. డూమ్ 30 అంగుళాలు తింటాం ఎక్కడైనా. మా సైడ్ అయితే పైకి 35 అంగుళాలు ఇవి ఎలలో. ఈ కింద మెస్కిను పైన డూమ్కి రెండింటికి ఉపయోగపడుతుంది మనకి ఈ స్తంభం. మనదైతే ఇవాళ అయితే పని అంతా అయిపోయింది. ఇది మెట్ల ల్యాండ్ అయితే నేనే కట్టాను. కట్టినప్పుడు అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు, కానీ మెట్ల ల్యాండ్ అయితే నేనే కట్టాను. బావగారు అరే కొంచెం వెళ్ళరా. మా బావగారు అయితే ఫ్యాన్ ఉక్కలేస్తున్నాడు. అసలు యాక్చువల్గా ఫోన్ ఆడిదే, మన దగ్గర ఫోన్ పోయింది. కానీ ఇంకా ఆడు అడిగినట్టు ఇస్తున్నాడు. అందుకే మనం ఏదో అలాగా
ఒక వీడియో చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాం. నా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలా ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఐరన్ పని గురించి ఏ విధమైన డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మ్యాక్సిమం నేను కామెంట్ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను వర్క్కి వెళ్ళి రావాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవాలి, అప్పుడు బట్టి తెలుస్తుంది. మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఐరన్ స్టార్ అని, దాన్ని ఫాలో చేయండి. మీరు ఫాలో చేసి దాని కింద కామెంట్ పెడితే ఆ కామెంట్లో అయితే ఎక్కువసేపు, అంటే నేను యూట్యూబ్లో కన్నా ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువసేపు ఉంటున్నాను. మీకు ఎవరికైనా నా వీడియో మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా నేను మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. ఐరన్ పని గురించి, కాపీ పని గురించి కానీ, సెంటరింగ్ పని గురించి కానీ, మీరు ఏది కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.